దాడులు చేస్తోంది. ఈసారి మళ్ళింతగా రెచ్చిపోయింది. సో పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు చెప్పుకొచ్చారు, చావో రేవో తేల్చుకుంటాం. ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తే, ఇజ్రాయెల్ సామాన్యుల పైన దాడులు చేస్తే పూర్తిగా మీ అంతం చూస్తాం, టెహరాన్ ప్రాంతాన్ని పూర్తిగా కూడా భస్మం చేస్తాం, నేల కురిపించేస్తామని చెప్పి ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు ప్రకటించారు. అయితే ఇది ఇలా ఉండగా పెద్ద ఎత్తున అర్ధరాత్రి కూడా టెహరాన్ లక్ష్యంగా దాడులు కొనసాగాయి. మిసైల్స్ డ్రోన్ ప్రయోగించింది ఇజ్రాయెల్. అయితే టెహరాన్లోని ఆయిల్ బంకర్ని పేల్చేసింది, రిఫైనరీ ప్లాంట్ల పైన కూడా దాడి చేసింది. పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఎగిసిపడుతున్నాయి. మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది ఇజ్రాయెల్. రానున్న రోజుల్లో ఊహించినటువంటి రీతిలో దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటిస్తోంది. అయితే ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఈ దాడులు కొనసాగుతున్నాయి. సౌత్ పార్స్ గ్యాస్ పైన అటాక్స్ తో 9 మంది అణుశాస్త్రవేత్తలు మృతి తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఒకసారి ఇరాన్లో ఏ ప్రాంతాల్లో దాడి చేస్తోంది ఇజ్రాయెల్ చూసే ప్రయత్నం చేద్దాం. సో రాత్రి కూడా అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఇరాన్ పైన డ్రోన్లు, క్షిపణులు ఎగిసిపడ్డాయి. ఈ దాడిలో ఇరాన్ మరోసారి బెంబేలెత్తిపోయింది, భయభ్రాంతులకు గురైంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కూడా హెచ్చరిస్తున్నారు, మేము ఇజ్రాయెల్ పై చేసేటువంటి దాడిని మధ్యలో ఫ్రాన్స్, యూకే, అమెరికా లాంటి దేశాలు అడ్డుకుంటున్నాయి, మీరు అడ్డుకుంటే మీ బేస్లను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది అనేటువంటి వార్నింగ్ని ఇరాన్ చెప్తోంది. ఒక్కసారి నిన్న పెద్ద ఎత్తున దాడికి సంబంధించినటువంటి దృశ్యాలని మీరు యాక్టివ్ స్క్రీన్ పైన చూస్తారు. ఇది ఇక్కడ కనిపించే మ్యాప్. సో ఇరాన్లో ఏ ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. సో బుషర్, ఇషాఫహాన్, నటాన్స్, తెహరాన్, ఫోజో, బోనాబ్, ఈ 6 ప్రాంతాల్లో కూడా చాలా భీకరమైనటువంటి విధంగా దాడులు కొనసాగుతున్నాయి. 7 ప్రాంతాల్లో కూడా ఈ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తెహరాన్ అనేది ఇరాన్కి రాజధాని, అక్కడ పెద్ద ఎత్తున దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. నటాన్స్ అనేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది న్యూక్లియర్ స్థావరాలకు సంబంధించిన ప్రాజెక్ట్. ఎక్కడంగా అక్కడ దాడి చేసింది, పెద్ద ఎత్తున రేడియేషన్ లీక్ అవుతోంది, ఇరాన్ మొత్తం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒకసారి ఆ దాడులు ఎంతలా కొనసాగుతున్నాయి పీసీఆర్ ఆ మ్యాప్లో చేయండి. సో ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ ఎంత దూరం, సో 1500 కిలోమీటర్ల వరకు ఏ రకంగా క్షిపణులని, ఏ రకంగా వెపన్స్ని ప్రయోగిస్తోంది. సో మీకు ఆ మ్యాప్ చూస్తే కొంత క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో ఇరాన్, లెబనాన్, సిరియా ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో వాటిని దాటుకొని మరీ దాడి చేయగలుగుతోంది ఇజ్రాయెల్. చాలా పక్కాగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. దీనికి ప్రధాన కారణం అటు ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున హెచ్చరిక రావడమే. 9 అణుబాంబులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇజ్రాయెల్ వైపుగా ఎక్కుపెట్టి ఉంచాం. ఏ క్షణమైనా ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. సో ఈ దాడిలో ఇజ్రాయెల్ పూర్తిగా నీలమట్టం అవుతుంది. రైట్ సైడ్ చూడండి, మీకు కనబడుతుంది కదా ఇరాన్, ఇజ్రాయెల్. సో చూడండి, ఆ సుమారుగా 1500 కిలోమీటర్ల దూరంలో చూడండి టెహరాన్, ఇజ్రాయెల్లోని ఒక రాజధాని ప్రాంతం. సో ఈ టెహరాన్ పైన అక్కడ ఏ రకంగా దాడులు కొనసాగిస్తుంది, ఏ స్పాట్లో వారికి సంబంధించినటువంటి కమాండర్స్ ఉన్నారో ఆయా స్పాట్లో ఏ రకంగా న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సీనియర్ సైంటిస్టులు ఉన్నారో ఆయా ప్రాంతాలు ఎలా టార్గెట్ చేశామనేది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. ఇక్కడ చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి. తాహిర్పూర్ కమాండర్ ఆఫ్ ది ఇరాన్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా మరణించారు. వీళ్ళంతా దుర్మరణం పాలయ్యారు. వీళ్ళందరినీ కూడా హతమార్చామని చెప్పి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది. ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి తమ స్థావరాల్ని టార్గెట్గా, ఇరాన్ స్థావరాలు టార్గెట్గా 1500 కిలోమీటర్ల వరకు ఆ మిసైల్స్ ని, డ్రోన్లని ప్రయోగించి టెహరాన్లో చాలా కీలకమైన ప్రాంతాలని టార్గెట్ చేసుకొని సుమారుగా ఇప్పటి వరకు కొన్ని 10ల సంఖ్యలో అక్కడి అధికారులని, అక్కడి సైంటిస్టులని పూర్తిగా నేల కురిపించేసింది. ఒకసారి నిన్న రాత్రి కూడా, నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ పైన దాడులకు పాల్పడింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. రైట్ సైడ్ బాక్స్ లో చూస్తోంది ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు, నటాన్జా, తెహరాన్, ఇతరత్ర ప్రాంతాలు. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడి చేసిందో ఆ దాడిలో పూర్తిగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలు మొత్తం కూడా బ్లాస్ట్ లో
చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. న్యూక్లియర్ రేడియేషన్ కూడా పెరిగిపోయింది. ఇరాన్ మొత్తం కూడా అల్లాడిపోతోంది. సో ప్రస్తుతానికి దీనికి కారణం ఇది ఇప్పటి యుద్ధమేం కాదు, కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా మొదలైనటువంటి యుద్ధం అని చెప్పాలి. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇరు దేశాల మధ్య ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. అది ఒక కోల్డ్ వార్ నుంచి కాస్త ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇజ్రాయెల్, గాజా, హమాస్, హెజ్బోలాకు సంబంధించినటువంటి లెబనాన్, సిరియా, గాజా ఈ 3 ప్రాంతాల్లో దాడులు చేస్తుంటే అక్కడ సంబంధించిన కొంతమంది సంస్థలు హెజ్బోల్లా, హమాస్ లాంటి కొన్ని సంస్థల పైన దాడులు చేస్తుంటే ఈ దాడిని ఇరాన్ తిప్పికొడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వారిపై దాడి చేయకండి అని చెప్తోంది, వార్నింగ్ ఇచ్చింది. మేము గాజాకి మద్దతుగా ఉంటామంటోంది. గాజాకి కొన్ని వెపన్స్ సప్లై చేసింది. హమాస్, హెజ్బోల్ లాంటి సంస్థలకి వార్ ఎక్విప్మెంట్ అందించింది ఇరాన్. సో వారంతా కూడా ఇజ్రాయెల్ పైన ప్రతిదాడి చేసి ఇజ్రాయెల్ని కూడా నేల కురిపించేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇరాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగింది. ఇక ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామని హెచ్చరించింది. అన్నంతగానే ఇజ్రాయెల్ పైన దాడి చేసింది గతంలో సుమారుగా ఒక 5-6 నెలల క్రితం. అయితే దాడిని తిప్పికొట్టే క్రమంలో ఇజ్రాయెల్ కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది ఇరాన్ పైన. ఆ తర్వాత మరింతగా రోజుకు యుద్ధం పెరిగి ఏకంగా 9 అణుబాంబులు ఉన్నాయి. 9 అణుబాంబులను కూడా మేము ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తాం, ఇజ్రాయెల్ నెల కురిపించేస్తామని వార్నింగ్ని అటువైపు నుంచి ఇరాన్ వ్యక్తపరిచింది. ఏకంగా ఇరాన్కి సంబంధించినటువంటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన ప్రముఖ పొలిటికల్ అడ్వైజర్ అటువంటి అలీ షమ్ఖానీ కూడా ఈ ప్రకటన చేశారు. ఆర్మీ చీఫ్లకి అడ్వైజింగ్ జారీ అయింది, ఈ ఆదేశాలు జారీ చేశారు. సో అయితే మెల్లమెల్లగా వారు ఏ క్షణమైనా దాడి చేయొచ్చని ఒక ఆలోచనతో ముసాద్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఇంటెలిజెన్స్ నిఘా విభాగం ఇజ్రాయెల్కి పనిచేస్తుంది. అయితే ఇజ్రాయెల్ ముందుగానే పసిగట్టింది, ఏ క్షణమైనా మా పైన దాడి చేయొచ్చు, ఏ క్షణమైనా మమ్మల్ని నేల కురిపించేయొచ్చు, కాబట్టి మేము దాన్ని ప్రతిఘటించాలి అని ముందస్తులో భాగంగానే సోమవారం రోజున చేసినటువంటి ఆ ప్లాన్ ప్రతీకారం ఇవన్నీ కూడా శుక్రవారం రోజున ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు. సో శుక్రవారం నుంచి కూడా ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో పెద్ద ఎత్తున ఇరాన్ పైన మూకుమ్మడిగా దాడి చేయడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. కొన్ని వందల సంఖ్యలో డ్రోన్లని, కొన్ని 10ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. ఇవన్నీ కూడా అక్కడి చాలా కీలకమైన ప్రాంతాలని దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది. టెహ్రాన్, ఆ తర్వాత నటాన్జా, ఇషాహాన్, బెహనర్ ఇవన్నీ కూడా సుమారుగా 7 ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో న్యూక్లియర్ స్థావరాలు టార్గెట్గా చేసినటువంటి ఈ దాడిలో సుమారుగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల్లో ప్రస్తుతానికి రేడియేషన్ లీక్ అవుతోంది. దానికి ప్రతిఘటనగా సుమారుగా ఇరాన్ దగ్గర 10 మంది అధికారులు, కీలకమైనటువంటి సైంటిస్టులు మరణించడంతో ఇరాన్ కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది. సుమారుగా 800 డ్రోన్లని ఇజ్రాయెల్ పైన ప్రయోగించింది. ఇజ్రాయెల్ వాటన్నిటి కూడా పూర్తిగా చాలా సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా నేల కురిపించేసింది. అయితే తమ సామాన్యులే టార్గెట్గా ఇరాన్ దాడి చేస్తుంటే ఇజ్రాయెల్ మరోసారి రాత్రి కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు. సో చావో రేవో తేల్చుకుంటాం. అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి అహంకారమే అక్కడి ప్రజల యొక్క ప్రాణాలని బలికొంటుంది, అక్కడి సామాన్యుల ప్రాణాలను బలికొంటుంది, అక్కడ అధికారుల ప్రాణాలు బలికొంటుంది. ఆయన అహంకారం, ఆయన దురుద్దేశమే ఇంతటి పరిస్థితి దారితీస్తుంది. సో ప్రస్తుతానికి ఇకనైనా బుద్ధి మార్చుకొని సఖ్యతగా ఉండకపోయినట్టయితే మా స్థానికులే, మా సామాన్యులే టార్గెట్గా కనుక వాళ్ళ లక్ష్యాలు కనుక ముందుకు వెళ్తే డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్పాల్సి వస్తుందనేది